సో ప్రతి ఒక్కరు ఇల్లు చెక్ చేయించుకోవాలి, జియోపతి స్ట్రెస్ కూడా చెక్ చేయించాలి. జియోపతిక్ స్ట్రెస్ కంపల్సరీ చేయించుకోవాలి. ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్, 16 జోన్స్, పంచభూతాల సమతుల్యత, రకరకాల ఫైనాన్షియల్ ప్రాబ్లము, మనీ లాక్డ్, మనీ అట్రాక్షన్, ఫైనాన్షియల్ ప్రాబ్లము, మ్యారేజ్ ప్రాబ్లము, బిజినెస్ గ్రోత్, బిజినెస్ ప్రాబ్లము, రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా మనం సైంటిఫిక్ గా చెక్ చేయొచ్చు. ఎలాంటి సమస్యలు ఉన్నా వాటికి పరిహారం చేసి మళ్ళీ రీచెక్ కూడా చేసి అవన్నీ కంట్రోల్ అవుతున్నాయా లేదని కూడా చెక్ చేసి చెప్పొచ్చు. దీంట్లో అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇది సార్. అంటే ఇప్పుడు ఒక వ్యాపారం దెబ్బతింది అనుకోండి, అంటే దానికి ఆ ఓనర్ ఎనర్జీస్ కారణమా లేదంటే అక్కడ ఉన్న ప్లేస్ వాస్తు కారణం అంటే? రెండు రకాలు ఉంటుంది. అచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తికి బుధగ్రహ దోషం ఉంది అనుకోండి, ఆ సత్కాల సమయానికి ఆ బుధగ్రహం ఎప్పటి వరకు అయితే నెగిటివ్ ఉంటుందో ఆయనకి బిజినెస్ అనేది అంతగా సాగదు. ఓకే. యజమానికి ఓకే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, మేజర్ కాకుండా. అచ్చా. ఓకే. స్థలంలో శక్తి ఉంటే, స్థలంలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ లేకపోతే బిజినెస్ ఏరియాలో అది కొంచెం మందగిస్తుంది, కానీ మొత్తం కొలాప్స్ అయితే కాదు. వ్యక్తికి జాతకంలో అనుకూలమైనటువంటి బిజినెస్ కాకపోతే, మీరు ఒక బిజినెస్ పెడుతున్నారండి, ఒక 100 కోట్లు పెట్టి ఒక బిజినెస్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. 100 కోట్లు పెట్టినప్పుడు 1 లక్ష 2 లక్షలు ఇచ్చి ఆ బిజినెస్ కరెక్టా లేదా, ఈ ప్లేస్ లో బిజినెస్ పెట్టాలా లేదా అని చూసుకుంటే తప్పేముందండి. 100 కోట్లు, ఆ 100 కోట్లు లేకపోతే మీ బిజినెస్ కొలాప్స్ అయింది అనుకోండి, 100 కోట్లు నష్టం అవుతారు కదా. నేను అనేది ఏంటంటే, మీరు పెడుతున్నటువంటి బిజినెస్ మీకు అనుకూలమైందా కాదా చెక్ చేసుకోవడం. పెట్టుకున్నటువంటి స్థలం ఏదైతే ఫ్యాక్టరీ తీసుకుంటున్నారో ఆ స్థలం మీకు అనుకూలమైందా లేదా, ఈ టైప్ ఆఫ్ బిజినెస్ పెడితే ఆ స్థలం మీకు అనుకూలిస్తుందా లేదా అనేది చెక్ చేయొచ్చు. అలా చెక్ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఏంటంటే అది ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది.